నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న లెక్చరర్ అశోక్ నిరాహార దీక్ష విరమించారు. బీసీ జనసభ, హిందూ మహాసభ నాయకులు, విద్యార్థులు అశోక్తో దీక్ష విరమింపజేశారు. నిరుద్యోగుల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్న రేవంత్ సర్కారు పతనం ప్రారంభమైందని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అన్నారు. ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. దేశ్ముఖ్ వారసుడినన్న అహంకారం రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కారమయ్యేదాకా పోరాటం ఆపేది లేదన్నారు. 15వ తేదీన సచివాలయాన్ని ముట్టడిస్తామని రాజారాం యాదవ్ ప్రకటించారు. మోతిలాల్ దీక్ష చేసిండు, ఆయనకాయన్ని విరమించిండు. జడ్సన్ చేసిండు, ఆయనకాయన్ని విరమిస్తున్నాడు. అశోక్ సార్ చేసిండు, ఆయనకాయన్ని విరమించిండు. పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిండ్రు. నేను పోలీసులతో నిర్బంధించిన, నేను ఆడబిడ్డల్ని చెరబట్టిన, ఉస్మానియా సిటీ క్యాంపస్ని అల్లకల్లోలం చేసిన, నేను అందరినీ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పారామిలిటరీ దించిన అట్లా దించిన, నేను గెలిచిన, నా సీటుకి ఏం ప్రమాదం లేదు, నేను గెలిచిన అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి నీ పతనం ప్రారంభమైంది. నువ్వు నైతికంగా ఓడిపోయినా, మేము నైతికంగా గెలిచినాం. నువ్వు ఇచ్చిన హామీ మేరకు నువ్వు పిల్లలకు ఉద్యోగాలు పెంచుంటే నువ్వు గెలిచినోడివి. కానీ అహంకారపూరితంగా గీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, గీ పేద పిల్లలు, గీ రైతు కూలి బిడ్డలు కొట్లాడితే నేను ఇస్తానా, నేను దొరని, నేను విష్ణూరు రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ వారసుని నేను అని ఒక అహంకారపూరితంగా పోయి నువ్వు అలా నేను గెలిచినాను వికటాస్తం చేస్తున్నావు. నువ్వు ఓడిపోయావు. నిన్ను ఖచ్చితంగా నిన్ను, నీ రాహుల్ గాంధీని, నీ మొత్తం కోదండరామరెడ్డి అండ్ కో టీం ఎవరైతే ఉన్నారో కుహాన మీద అందరి యొక్క ముసుగు తొలగిపోయింది. మీరు ప్రజల్లో ఓడిపోయినరు, మేము గెలిచినాము. మిమ్మల్ని ఓడించి మా ఉద్యోగాన్ని ఖచ్చితంగా సాధిస్తాము. మా అశోక్ సారు మేము విజ్ఞప్తి చేసినాము. నీ ఆరోగ్యానికి జాగ్రత్త కాపాడుకోవాల్సి చెప్పేసి నీ ఉద్యోగం రాని చెప్పేసి విజ్ఞప్తి చేసినాము. మా విజ్ఞప్తి మేరకు ఆయన దీక్ష విరమించినందుకు ధన్యవాదాలు. రేపు జూలై 15వ తారీఖు నాడు అందరం కలిసి సెక్రటరీ ముట్టడిస్తాము. రేపు అశోక్ సార్ కానీ మిగతా విద్యార్థులు చేసే ప్రతి పోరాటానికి బీసీ జనసభగా, హిందూ మహాసభగా, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ఓయి చేసి పూర్తిగా సంఘీభావం చెప్తుందని చెప్పేసి నీ పతనం ప్రారంభమైంది రేవంత్ రెడ్డి కబర్తా.